విజయవాడ 3వ డివిజన్లోని పుల్లెటికట్ట డ్రైన్కు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. పుల్లెటికట్టను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చిన్నపాటి వర్షానికే పట్టణంలో కాలనీలు మునిగిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుల్లెటి డ్రైన్కి శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు. అతి చిన్న వర్షానికి కూడా ఎన్నో కాలనీలు మునిగిపోయే పరిస్థితి. దీనికి ముఖ్య కారణం పుల్లెటి డ్రైన్. ఇటువంటి 2-3 డ్రైన్లు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వెళ్తున్నాయి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కింద 425 కోట్లు తీసుకొస్తే పోయిన 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి ఈ విజయవాడను పట్టించుకోకపోవటం వల్ల ఈ కాలనీలు మనం చూసాం. వరద సమయంలో కూడా ఇళ్లలో కూడా నీళ్లు వచ్చి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. నిన్న రాత్రి కురిసిన చిన్న వర్షానికి కూడా ఇవాళ రోడ్లు మునుగుతున్నాయంటే దీని సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యంగా కొన్ని చోట్ల రోడ్లు కూడా బ్లాక్ చేయాల్సి వస్తుంది. కాలనీ వాసులతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ రోడ్డు ఎక్స్పాన్షన్లో కొంతమంది స్థలాలు పోతున్నాయి. వాటిని పరిష్కరించడానికి కూడా మేము ఇక్కడ వచ్చాం. దాంట్లో భాగంగా మొత్తం చూడటం జరిగింది. ఇప్పుడు 11 గంటలకు కమిషనర్ గారి దగ్గర కూర్చుని దీనికి తుదిరిపోయి ఇవ్వబోతున్నాం. అధికారులందరితో కూర్చుని ఎంత కఠినంగా అయినా వ్యవహరించి డ్రైన్ మాత్రం పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.